తెలంగాణలో కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందా? స్థానిక సంస్థల ఎన్నికల నాటికి శరవేగంగా కులగణన ప్రక్రియ పూర్తి అవుతుందా? ఆ వెంటనే రిజర్వేషన్ అంశం కొలిక్కి వస్తుందా? ఇంతటి కీలక సమయంలో బీసీ కమిషన్ పీఠాన్ని సర్కార్ ఎవరికి కట్టబెట్టనుంది? అసలు బీసీ కమిషన్ చైర్మన్ పదవిని ఆ ఇద్దరు నేతలు ఎందుకు వద్దంటున్నారు? బీసీ కమిషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31తో ప్రస్తుత బీసీ కమిషన్ గడువు ముగిసింది. అయితే కమిషన్ ఏర్పాటుపై అతి త్వరలోనే ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చైర్మన్తో పాటు మరో 3 సభ్యుల నియామకానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ను బీసీ సంఘాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో అధికార పార్టీ నేతలు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలనే ప్రభుత్వ పెద్దల దగ్గర తమ వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారట. అయితే బీసీ కమిషన్ కు పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. బీసీ కమిషన్ చైర్మన్ పదవికి కాంగ్రెస్లోని పలువురు సీనియర్ నేతల పేర్లను పీసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారు. అందులో ప్రధానంగా పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్ పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో ఈ ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ ఇద్దరు సీనియర్ నేతలు మాత్రం బీసీ కమిషన్ చైర్మన్ పదవి తీసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆ నేతలు ఎందుకు బీసీ కమిషన్ చైర్మన్ పదవి విముఖత చూపుతున్నారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన పదవి కావటంతో రాజకీయాలకు పార్టీకి దూరంగా ఉండాల్సి వస్తుందని భావిస్తున్నారట ఆ ఇరువురు నేతలు. అంతేకాక రాజకీయాల నుంచి విరమించే ముందు చట్టసభలకు వెళ్లాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అయితే బీసీ కమిషన్ చైర్మన్ పదవి కంటే కీలక పదవుల్లో తాను ఇదివరకే పనిచేశానని, ఇప్పుడు ఆ పదవి తీసుకుంటే బాగుండదని అంటున్నారట. బీసీ కమిషన్ కు బదులు ఏఐసీసీ ఓబీసీ కన్వీనర్ పదవి కట్టబెడితే దేశవ్యాప్తంగా పర్యటించి కులగణన ఆవశ్యకతను తెలియజేస్తానని చెబుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత గోపిశెట్టి నిరంజన్ పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేశారు. ఈయన కూడా బీసీ కమిషన్ చైర్మన్ పదవి పట్ల విముఖత చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీసీ కమిషన్ చైర్మన్ పదవి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉండడం, రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావడం వంటి కారణాలతో ఆయన బీసీ కమిషన్ పదవి వద్దంటున్నారని టాక్. పైగా బీసీ కమిషన్ చైర్మన్ పదవికి పరిమితమైన అధికారాలు ఉండటం కూడా ఓ కారణమై ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. నాకేది ఇష్టం లేదు ఉన్నమాట. నేను ఆర్గనైజేషన్ ఉంటా దేశం మొత్తంలో రాహుల్ గాంధీ వెనకాల ఉండి రాహుల్ గాంధీ ఆలోచన కింది స్థాయి దానికి తీసుకుపోయి కులంగానే జరిగి ప్రజలకు లాభం అయితే నాకు వచ్చినట్టే. నాకేం పదవులు ఇవ్వాలడానికి లేదు. గత 10 ఏళ్ల నుంచి నాకు ఏదైనా పదవి ఉందా? అందరికీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, వర్కింగ్ ఏదైనా అడిగినా నాకేదో నేను ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నా. అప్పుడు బడుగు బలైన వర్గాలకు ఎక్కువ సంఖ్యలో జిల్లా అధ్యక్షులు చేసిన రాహుల్ గాంధీకి కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత వీ షుడ్ కండక్ట్ క్యాచ్ వైజ్ జిత్తిన ఇచ్చేదారి 50% సీలింగ్ తీసేస్తా అన్నప్పటి నుంచి నాకు అట్రాక్ట్ అయింది. నాకు పదవులు వద్దురాయి, ఆయన ముదాం ప్రజలకు సేవ చేద్దాం అనేదే నా ఆలోచన. మొత్తానికి నూతన బీసీ కమిషన్ ఏర్పాటు రేపో మాపో జరగనుంది. అయితే బీసీ కమిషన్ తో పాటు కులగణనాంశం కూడా కీలకంగా కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు బీసీ కమిషన్ చైర్మన్ పదవి పట్ల విముఖత చూపడంతో మరికొందరు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా బీసీ నేతలు కత్తి వెంకటస్వామి, ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.